బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం కద్దర్ నేతల డైలాగ్ వార్తో రణరంగాన్ని తలపించే తెలుగులేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఓ లుక్కేద్దాం. తెలంగాణలో 3 ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తడిబట్టల ప్రమాణాల పాలిటిక్స్ పై మాటల తూటాలు పేలుతున్నాయి. 25 కోట్ల పంచాయతీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈటల ఆరోపణలు బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ సైతం రంగంలోకి దిగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటేనన్న బీజేపీ కామెంట్స్ పై కౌంటర్ ఇచ్చింది. బీజేపీ కాంగ్రెస్ 2 జతకట్టాయంటూ ఘాటుగానే మాటలు వదిలింది. మూడు పార్టీల మధ్య మాటల యుద్ధం. పీక్స్ కు చేరిన తడిబట్టల ప్రమాణాల పాలిటిక్స్. మునుగోడు ఉప ఎన్నికలపై ఈటెల హాట్ కామెంట్. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డీల్ కుదిరిందన్న ఈటెల రాజేందర్. భాగ్యలక్ష్మి ఆలయంలో రేవంత్ రెడ్డి ప్రమాణం. 25 కోట్ల మాటలపై రేవంత్ కి ఈటెల క్లాస్. రేవంత్ పరువు నష్టం దావా వేయాలన్న బీఆర్ఎస్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో 6 నెలలే ఉంది. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా అధికారంలోకి రావాలని బీజేపీ కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో ఇన్నాళ్లు బీఆర్ఎస్ ను టార్గెట్ చేసిన బీజేపీ తాజాగా వ్యూహం మార్చింది. ఆ పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేయటం, కాంగ్రెస్ కు ఓటేస్తే అధికారంలోకి వచ్చేది కేసీఆర్ అని ప్రకటించడం రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు కారణమైంది. అంతేకాకుండా మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ నుంచి 25 కోట్లు తీసుకొని ఎన్నికల్లో ఖర్చు చేసిందని ఆరోపించారు. రాజేందర్ ఆరోపణలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఈటెల రాజేందర్ కు ఛాలెంజ్ చేయడంతో తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈటెల రాజేందర్ కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న ఆరోపణలతో రేవంత్ రెడ్డి దానికి సమాధానంగా ఈటెల రాజేందర్ బీజేపీకి ఇష్టమైన భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరకు తడిబట్టలతో ప్రమాణం చేస్తారా అంటూ సవాల్ విసిరారు. అన్నట్టుగానే అమ్మవారి ఆలయానికి చేరుకుని రాజేందర్ రావాలని పట్టుబట్టారు. దీంతో తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ మధ్య తాజా పరిణామాలతో ప్రచండ యుద్ధం జరుగుతోంది. అబద్ధమైతే నీకు ఏం జరుగుతుందో నువ్వు ఆలోచన చేసుకో రాజేందర్. ఇవాళ నేను ఈ అమ్మవారి సాక్షిగా రాజకీయ ప్రత్యారోపణలు నేను చేయదలుచుకోలే, కానీ ఒక్క అంశాన్ని నేను గుర్తు చేయదలుచుకున్నా. కేసీఆర్ నన్ను నిర్బంధిస్తే కూడా ఎదుర్కొని నిటారుగా నిలబడ్డా రాజేంద్ర. నీలాక కాదు, నేను నోటీస్ ఇయ్యంగానే ఎవరి దగ్గర పోయి లొంగిపోయి పారిపోయి పోరాటం ఆపేసినోని కాదు రాజేంద్ర. నిజాయితీగా మారిపోయిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుటుంబం మీద 25 కోట్ల కేసీఆర్ కి అమ్ముడు పోయినని ఆరోపణ చేస్తావా? ఇదేనా నీ నీతి, నీ జాతి? ఇదేనా కేసీఆర్ కు వ్యతిరేకంగా ప్రశ్నించే గొంతులకు నువ్వు ఇస్తున్న గౌరవం? నీకు రాజకీయ స్వార్థం ఉండొచ్చు. నువ్వు చేరిన పార్టీలో నీ గుర్తింపు కోసమో వాళ్ళు ఇసిరే ఏదో ఒక కుర్చీ కోసమో కక్కుర్తి పడి కేసీఆర్ కు ఎదురుగా నిలబడి కొట్లాడుతున్న మా మీద నీ ఆరోపణలు బురద జల్లడము, ఇది నాకు నష్టం అనుకుంటున్నావా? 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నష్టం, పేదలకు నష్టం. రేవంత్ తనను ఉద్దేశించి అమ్మా అబ్బా అంటూ చేసిన వ్యాఖ్యలపై ఈటెల గట్టిగానే రియాక్ట్ అయ్యారు. రేవంత్ పాత చరిత్ర అంతా బయటికి తీసి విమర్శల దాడి కొనసాగించారు. ధీరుడు లెక్క కొట్లాడతాడు అనుకుంటే కన్నీళ్లు పెడతాడని అనుకోలేదు అని వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు. అసలు రేవంత్ కు తనకు పోలికేంటని ప్రశ్నించిన ఈటెల తెలంగాణ ఉద్యమంలో ఆయన ఎక్కడున్నారని ప్రశ్నించారు. రేవంత్ జైలుకెళ్లింది జనం కోసం కాదు, ఓటుకు నోటు కేసులో అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. దానికి తగ్గట్టుగా బిహేవ్ చేసే ప్రయత్నం చేయి. ఎప్పుడు
ఒకే రకమైన పాత్ర ఉండదు. నేను అడుగుతున్న ఏం సంస్కారం? నన్ను పట్టుకొని ఒక ఉద్యమకాండ పట్టుకొని తెలంగాణ ప్రజల చేత నా బిడ్డ శభాష్ అనే బిడ్డను పట్టుకొని నీ అమ్మ అనే మాట, నీకు అమ్మ లేరా? నీకు అమ్మ లేరా? నువ్వంటే నీ కుటుంబం నాకు సంబంధమా? 7 మంది అన్నదమ్ములు కదా, 10 మంది అన్నదమ్ములు, సంతోషం నీకు. కానీ ఇట్లాంటి పిచ్చి మాటలు తెలంగాణ సమాజం గమనిస్తుంది. దీని నుంచి మీరు ఎస్కేప్ కాలేరు. నేను అనుకుంటాను ఇవాళ చెప్పిన మాట రేపు తెల్లారో మర్చిపోతారు, ఏం చేస్తుంది అని చెప్పి అనుకుంటున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, నీలాంటి గురించి నేను ఎప్పుడూ పర్సనల్ మాట్లాడలేదు, మొన్న మాట్లాడలేదు, నిన్న మీరు మాట్లాడిన కాబట్టి మాట్లాడుతున్నా. నాకు ధైర్యం ఉంది, నాకు నా మీద విశ్వాసం ఉంది, నేను ఆత్మవిశ్వాసం కలిగబెట్టింది. నేను ఇట్లాంటి వాటికి అమ్మ తోడు, అయ్య తోడు, పిల్లల తోడు, లేకపోతే విశ్వాసం ఏంటంటే అమ్మవారి తోడు, గుళ్ళలో చొచ్చుడు, ఈ తడిపట్టడు, ఈ కల్చర్ నాది కాదు. పార్టీల కల్చర్ అది కాదు. పార్టీలు రాజకీయ గురించి మాట్లాడతారు, రాజకీయ నాయకులు రాజకీయాల గురించి మాట్లాడతారు తప్ప ఇట్లాంటి నీలాంటి చౌకబారు పద్ధతులు మాత్రం ఇక్కడ మంచిది కాదు. ఇక నువ్వు ముసలి కన్నీని పెట్టినంత మాత్రాన, నువ్వు ఏడ్చి నాలాంటి అవమానపరిచినంత మాత్రాన నాకు నీ వాల్యూ తగ్గిపోతుంది తప్ప, నీవే పంచబడదు తప్ప ఇంకోటి కావాలని చెప్పి చేస్తున్నారు. పదే పదే అధికార బీఆర్ఎస్ ను విమర్శించడం ద్వారా ఆ పార్టీకి అనవసర ప్రాధాన్యం ఇస్తున్నామని, ఆ పార్టీ తెలంగాణలో ఇంకా బలంగా ఉంది అన్న సంకేతం ప్రజల్లోకి వెళ్తోంది అని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీని సైడ్ చేయాలని ప్లాన్ చేశారు. అందులో భాగమే ఈటెల రాజేందర్ ఆరోపణలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ ను పక్కకు నెట్టేసి రెండు పార్టీలు ఈ విషయాన్ని హైలైట్ చేసుకోవటం కావాలని ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పేరు రాకుండా బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాత్మకంగానే కొత్త అంశం తెర మీదకు తీసుకొచ్చి రాజకీయాలను మారుస్తున్నారన్న చర్చ జరుగుతోంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా పరిస్థితులు మారితే జనాలకు కూడా ఈ రెండు పార్టీలపైన దృష్టి పడుతుందని భావిస్తున్నట్లు సమాచారం. మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడో జరిగితే ఇప్పుడు ఆ విషయాన్ని బీజేపీ వారు తెరపైకి తెచ్చారని తెలుస్తోంది. ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ ఈ రెండు పార్టీలు యుద్ధం మొదలుపెట్టాయి. దీంతో బీఆర్ఎస్ ను ప్రజలు లైట్ తీసుకుంటారని విపక్షాలు భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోరు నడుస్తోంది. అయితే దానిని ద్విముఖ పోటీ చేయాలని, బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా తామే ఉండాలని, కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా తామే ఉండాలని బీజేపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. త్రిముఖ పోరు ఉంటేనే తమకు కలిసి వస్తుందని బీఆర్ఎస్ భావిస్తుంది. బీజేపీ నేత ఈటెల రాజేందర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మునుగోడు క్యాష్ ఎపిసోడ్ ని పొలిటికల్ డ్రామాగా అభివర్ణించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రేవంత్ కు దమ్ముంటే ఈటెలపై పరువు నష్టం దావా వేయాలని దానం సవాల్ విసిరారు. ఇతర పార్టీల నేతలకు డబ్బులిచ్చే కర్మ బీఆర్ఎస్ కు లేదన్నారు దానం. ఇద్దరిది పొలిటికల్ డ్రామా అన్న దానం నాగేందర్ రేవంత్ కు దమ్ముంటే ఈటెలపై పరువు నష్టం దావా వేయాలన్నారు. ఆలయం పక్కనే హైకోర్టు ఉంది, అక్కడ తేల్చుకోండి అంటూ సూచించారు. ఆరోపణ చేసి ఇంకోరేమో భాగ్యలక్ష్మి టెంపుల్ పోయి, ఇవన్నీ ఇలా ఉన్నప్పుడు ఎప్పుడే కానీ ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు కోర్టును ఆశ్రయించాలి. నిజంగా నువ్వు నిజాయితీ పరుడు అయితే నువ్వు డిఫర్మేషన్ సూట్ అయ్యి ఒకటి నీకు కావాలనుకుంటే, అలా చేయకుండా ఏమంటారు కదా, నువ్వు తిట్టినట్టు చేయని ఏడిచినట్టు చేస్తా అని చెప్పి ఏదో సామెత లేక ఇద్దరు మాట్లాడుకుంటారు. పోనీ ఆయన మాట్లాడిన దానికి ఈయన ఏమైనా రెస్పాన్స్ చేసి ఈయన లేదు. అల్టిమేట్లీ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని ఏదో రకంగా ఇబ్బందులకు గురి చేయాలనేది వీళ్ళ కుట్ర. ఈ కుట్రలో భాగంగానే వీళ్ళు రకరకాల రోజుకు ఒక ఆరోపణ చేయడము, ఇది ఒకటి వీళ్ళకి ఏమైపోయిందంటే ఒక అలవాటుగా మారిపోయింది. ప్రతి సందర్భంలో ముఖ్యమంత్రి గారిని లేకపోతే బీఆర్ఎస్ పార్టీని, ఆ కుటుంబాన్ని ఏదో రకంగా విమర్శించాలి అని చెప్పి. కానీ రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్ ను టార్గెట్ చేయాల్సిన చోట ఒకరినొకరు టార్గెట్ చేసుకోవటం వెనుక మతలబు ఖచ్చితంగా ఉందని అంటున్నారు విశ్లేషకులు. లేకుంటే ఈటెల రాజేందర్ ఇప్పుడు అటువంటి ఆరోపణలు చేయరు అని చర్చ జరుగుతోంది. అసలు ఊహించని రాజకీయ పరిణామాలతో బీఆర్ఎస్ నేతలు ఏం జరుగుతుంది అన్న టెన్షన్ లో ఉన్నారు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో హడావుడి పర్యటనలు చేశారు. ముఖ్యమంత్రులను, మాజీ ముఖ్యమంత్రులను కలిశారు. కాంగ్రెస్, బీజేపీలతో దేశానికి ఒరిగిందేమీ లేదన్నారు. తాను అధికారంలోకి వస్తే దేశం గతిని మార్చేస్తానంటూ బీఆర్ఎస్ ఏర్పాటు చేశారు. ఇంతలో ఏమైందో ఏమో ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. దీంతో ఆయన ఏం చేయబోతున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. బీజేపీపై కేసీఆర్ హాట్ కామెంట్స్. ప్రధాని మోదీ సర్కార్ పై ఓ రేంజ్ లో పంచులు. గత కొద్ది రోజులుగా మౌనంగా కేసీఆర్ ఎందుకు డల్లయ్యారు? బీఆర్ఎస్ బాస్ మౌనం వెనుక వ్యూహం ఏంటి? మహారాష్ట్ర దాటని బీఆర్ఎస్ పార్టీ, కారుని రౌండప్ చేస్తున్న బీజేపీ, కర్ణాటకపై కేసీఆర్ లక్ష్యం గురి తప్పిందా? కల్వకుంట్ల చంద్రశేఖరరావు భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి, దాదాపు 2 దశాబ్దాల పాటు ఉద్యమాలు చేసి ప్రత్యేక తెలంగాణ సాధించిన నాయకుడు. తెలంగాణ శాసనసభకు రెండోసారి జరిగిన ఎన్నికల్లో అప్రతిహతంగా గెలిచిన నాయకుడు. వ్యూహ రచనలో దానిని అమలు చేయడంలో కేసీఆర్ కు ఎంతో పేరుంది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఏకంగా జాతీయ పార్టీనే పెట్టారు. ఆయన పార్టీ స్థాపించిన వెంటనే ఓ రేంజ్ లో డైలాగులు పేల్చారు. ఇంతలో ఏమైందో ఏమో సైలెంట్ అయ్యారు. నిశ్శబ్దం ఎంత ప్రశాంతంగా ఉంటుందో దాని వెనుక అంతకంటే రెట్టింపు వైలెన్స్ ఉంటుంది. అడవిలో పులి సైలెంట్ గా ఉందంటే వేటకు సిద్ధమవుతోందని అర్థం. తర్వాత ఏదో ఒక ప్రాణిధానికి ఆహారం అవ్వాల్సిందే. ఇక రాజకీయాల్లో నేతలు సైలెన్స్ అయ్యారంటే దాని వెనుక పెద్ద వ్యూహమే ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా వ్యూహాత్మక మౌనం వహిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా ఆయన ఏమీ మాట్లాడటం లేదు. మాటల యుద్ధం కూడా ఆపేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు వస్తే కనీసం ఆహ్వానం చెప్పకపోవడం యుద్ధంలో భాగం అనుకోవాలి తప్ప మరే విధంగానూ పోరాటం అనే కార్యాచరణ కనిపించడం లేదు. ఇంకా చెప్పాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పల్లెత్తు మాట అనడం లేదు. అనాల్సి వచ్చినా ఆయన మీడియా కెమెరాలన్నిటినీ ఆఫ్ చేయించంటున్నారు. రికార్డెడ్ గా అనడానికి మాత్రం సందేహిస్తున్నారు. దీంతో కేంద్రంపై పోరాటంలో కేసీఆర్ నిస్సహాయత చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఓవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ పేరు కూడా తెరపైకి తెస్తున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను సిబిఐ అధికారులు ప్రశ్నించారు. ఈ ప్రశ్నల్లో ప్రధానంగా కేసీఆర్ తో ఉన్న ఆర్థిక సంబంధాల గురించే వచ్చాయన్న ప్రచారం జరుగుతోంది. దీంతో తనను బీజేపీ రౌండప్ చేస్తోందని కేసీఆర్ కు అర్థమవుతూనే ఉంది. అయినా బీఆర్ఎస్ అధినేత వ్యూహాత్మక మౌనం పాటిస్తూనే ఉన్నారు. ఇక జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించిన కేసీఆర్ టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చారు. తర్వాత భారీ ఖర్చు పెట్టి మీడియాలో ప్రకటనలు ఇచ్చుకున్నారు గాని నేరుగా ఇతర రాష్ట్రాల్లో చేసిన రాజకీయమే లేదు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో సభలు పెట్టారు. అయితే బీఆర్ఎస్ మహారాష్ట్ర దాటడం లేదు. వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ ప్రకటన తర్వాత మొదటి టార్గెట్ కర్ణాటక అని కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు మౌనం వహిస్తున్నారు.
ఎన్నికల్లో అధికార బీజేపీని ఓడించి తొలి దెబ్బ కొట్టాలని కేసీఆర్ ప్లాన్ చేశారు. కానీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ల గడువు కూడా ముగిసింది. కానీ ఆయన ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అసలు కర్ణాటకలో బీఆర్ఎస్ ప్రస్తావనే లేదు. కనీసం కుమారస్వామి పార్టీకి మద్దతు కూడా ప్రకటించలేదు. దీంతో కేసీఆర్ లక్ష్యం గురి తప్పుతోందా అన్న చర్చ మొదలైంది. లోక్సభ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయమే ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటానికి విపక్షాలు రెడీ అవుతున్నాయి. వారందరినీ కలపడానికి బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం వారిని కలిసేందుకు కూడా ఆసక్తి చూపించడం లేదు. తాజా పరిస్థితి చూస్తుంటే కేసీఆర్ యుద్ధంలోకి దిగకుండానే ఓటమి ఒప్పుకున్నట్లుగా ఉందన్న అభిప్రాయం ఆయన మౌనం వల్ల వినిపిస్తోంది. మరి ఇదే అభిప్రాయం నిజం చేస్తారా, లేక వ్యూహాత్మక మౌనం వెనుక బీజేపీని దెబ్బ కొట్టే ప్లాన్ తో ముందుకు వస్తారా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది. తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు పేర్లు హాట్ టాపిక్ గా మారాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ వీళ్లను సస్పెండ్ చేయడంతో వీళ్లు ఏ పార్టీలో చేరతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. స్వతహాగానే బలమైన నాయకులు కావడంతో వీళ్లను పార్టీలోకి రావాలంటూ బీజేపీ, కాంగ్రెస్ ల నుంచి ఆహ్వానాలందాయి. అయితే వీళ్ళిద్దరూ మాత్రం హస్తం గూటికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. తెలంగాణలో ఆసక్తిగా రాజకీయం. పొంగులేటి, జూపల్లి చుట్టే ప్రదక్షిణలు. గత నెల రోజుల సస్పెన్షన్కి తెరదించిన ఇద్దరు నేతలు వైపు అడుగులు వేయాలని నిర్ణయం. కండిషన్కి ఓకే చెప్పిన కాంగ్రెస్. ప్రియాంక గాంధీ సమక్షంలో చేరిక. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు దాదాపుగా కౌంట్ డౌన్ మొదలైన వేళ బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం రాజకీయాన్ని మరింత ఇంట్రెస్టింగ్గా మార్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావును పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో రాజకీయం ఒక్కసారిగా మలుపు తిరిగింది. సస్పెన్షన్ తర్వాత బీఆర్ఎస్ మీద, కేసీఆర్ మీద ఇద్దరు నేతలు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఇంతకు ఇంత తీర్చుకుంటాం, కారు పార్టీ ఎలా గెలుస్తుందో చూస్తామన్నట్లుగా సవాళ్లు విసిరారు. ఇదేది అబద్ధాలు కాదు. చెప్పిన మాటలు చెప్పకుండా అద్భుతంగా మాటలకే పరిమితమైన ఈ ముఖ్యమంత్రి గారిని మీ అందరి కృషితో, మీ అందరి దీవెనలతో వీరి మీద చర్యలు అంటే వారి స్థానం నుంచి దింపాల్సిన అవసరం ఉంది. అవును, నేను మొన్న ప్రెస్ మీట్ లో చెప్పాను, ఖమ్మం జిల్లాలో ఉండే బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులకి పొడుచుకొచ్చింది. మమ్మల్ని అట ఆ అసెంబ్లీ గేటు తాకనేడట అని ప్రతి ఒక్క ఎమ్మెల్యే పొడుచుకొచ్చింది. అవునయ్యా, నేను కాదు అనేది యావత్ ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గంలోని ప్రజలు అహంకార మదంతో అధికారం ఉంది కదా, ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది అని మీ అహంకారంతో సామాన్య ప్రజానికాన్ని మీరు ఎలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఇద్దరు నేతలు ఆర్థికంగా, రాజకీయంగా, జనబలం పరంగా చాలా స్ట్రాంగ్. దీంతో పొంగులేటి, జూపల్లి ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారనే ఓ రేంజ్లో కూడా చర్చ జరిగింది. ఇద్దరిని హక్కున చేర్చుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడ్డా రాజకీయంగా తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చాయి. దీంతో ఇద్దరి నిర్ణయం ఎలా ఉండబోతుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో కనిపించింది. వారి భవిష్యత్తు అడుగులపై ఎట్టకేలకు ఓ క్లారిటీ వచ్చినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు
పొంగులెట్టి జూపల్లి సిద్ధమవుతున్నారు. సరూర్ నగర్లో నిర్వహించే నిరుద్యోగ దీక్షకు ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. తొలిసారి రాష్ట్రంలో పర్యటిస్తున్న ప్రియాంక సమక్షంలో వారిద్దరూ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారనే ప్రచారం జరుగుతోంది. ఇక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రేణుకా చౌదరితో ఇద్దరు నేతలు చర్చలు కూడా జరిపారని తెలుస్తోంది. ఎన్నికల వేళ ఈ ఇద్దరిని తమ పార్టీలో చేర్చుకోవడంతో కాంగ్రెస్ దూకుడు రాజకీయం మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. పొంగులెట్టి జూపల్లికి ప్రజాబలం ఉండడంతో పాటు ఆర్థికంగా బలమైన నేతలు కావడంతో రాహుల్ గాంధీ టీం వారితో చర్చలు జరిపింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పోదెం వీరయ్య నియోజకవర్గాలు మినహా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిగతా సీట్లన్నీ పొంగులెట్టి అనుచరులకు ఇచ్చేందుకు టీం అంగీకరించినట్లు తెలుస్తోంది. జూపల్లి కృష్ణారావు ఉమ్మడి మహబూబ్ నగర్లో తనతో పాటు తన సన్నిహితులకు టికెట్లు ఇవ్వాలని కోరుతున్నారు. కేసీఆర్ మీద కసితో కనిపిస్తున్న జూపల్లి కాంగ్రెస్లో చేరితేనే అది సాధ్యమవుతుందనే నమ్మకంతో ఉన్నారు. అందుకే హస్తం గూటికి చేరేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తున్నారు. నిజానికి ప్రస్తుతం బీజేపీ బీఆర్ఎస్ మధ్య రాజకీయ యుద్ధం కనిపిస్తున్న క్షేత్రస్థాయిలో కాంగ్రెస్తో కంపేర్ చేస్తే కమలానికి అంతా బలం లేదు. నిజానికి చాలా నియోజకవర్గాలు బీజేపీకి బలమైన అభ్యర్థులు కూడా లేరు. బీజేపీలో చేరితే గెలుపు బాధ్యత అంతా వారే తీసుకోవాల్సి ఉంటుంది. అదే కాంగ్రెస్లో చేరితే తమ బలానికి మరింత బలం యాడ్ అవుతుందని కూడా ఇద్దరు నేతలు భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే హస్తం గూటికి చేరాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ రాజీనామాలో తెలంగాణ వస్తుందా అన్నాడు. నా రాజీనామాలో తెలంగాణ వస్తుందో నాకు తెలియదు, కానీ మీ రాజీనామాలో తెలంగాణ ఆగిందా లేదా అన్న సమాధానం రాలా. ఆనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ప్రభుత్వం ఆ మాట తర్వాత నీకు ఏం కావాలో ఏదైనా చేస్తా, ఏమైనా చేస్తా మాట నాకు అర్థం కాలేదంటే మళ్ళీ రిపీట్ చేసి నేను ఏది పెట్టి చూపించిన ఎవరైనా పోయి అడగవచ్చు. ఈరోజు కూడా 1000 కోట్లు పెట్టి కూడా కొనలేవు, నేను అమ్ముడు పోయి వస్తువులు కాదు అన్నా. పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేస్తున్నట్టుగా బహిష్కరిస్తున్నట్టుగా ప్రస్తావించు. సంతోషం. నా కిరీటమే కింద పడలే, నాకే కిరీటం పెట్టిండు, మీ కిరీటమే కింద పడ్డది. ఎట్లా అంటే ఆ మీటింగ్ తర్వాత నిన్న ద గ్రేట్ లెర్నర్డ్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టింది. అడిగింది తప్ప అన్ని చెప్పింది. నేను అడిగింది మూడు అంశాలు ప్రధానంగా ప్రజాస్వామ్యం గురించి, రాష్ట్రంలో అయినా మా నియోజకవర్గంలో అయినా జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాల గురించి నేను ప్రస్తావించిన వాటిపైన సమాధానం చెప్పలేదు. బడా లీడర్లుగా ఉన్న వీళ్ళిద్దరూ పార్టీలో చేరితే కాంగ్రెస్కు బలమే. అయితే ఇప్పటికే ఆ పార్టీలో రోజుకో పంచాయతీ తెర మీదకు వస్తుంది. సీనియర్లు వర్సెస్ రేవంత్ రెడ్డి మధ్య జరుగుతున్న పంచాయతీ బీజేపీకి బలంగా మారుతుంది. ఇదంతా వదిలేస్తే 2018 వ్యూహానికి కేసీఆర్ పదును పెట్టాలని భావిస్తున్నారనే టాక్ కూడా నడుస్తుంది. కాంగ్రెస్లో కొందరు అభ్యర్థులకు ఫండింగ్ చేసి గెలిచిన తర్వాత లాగాలను కూడా ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఓపెన్గానే వినిపిస్తుంది. పొంగులేటి జూపల్లి కాంగ్రెస్లో చేరితే మరి వారి ప్రయాణం సాఫీగా సాగుతుందా? వాళ్ళిద్దరూ తీసుకున్న నిర్ణయం కరెక్టేనా అంటే అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది అంటున్నారు విశ్లేషకులు. ఇది ఈ రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం.